Welcome to V Ideas Current Affairs. Today we are going to discuss about important current affairs in February month. So, B20 conference. ఈ B20 కాన్ఫరెన్స్ అనేది బిజినెస్ 20 కాన్ఫరెన్స్. బిజినెస్ 20 కాన్ఫరెన్స్ అంటాం, B20 కాన్ఫరెన్స్ అంటాం. సో దిస్ ఈస్ గోయింగ్ టు హెల్డ్ ఇన్ ఇండియా ఏ పార్ట్ ఆఫ్ G20 సెషన్. సో G20 సెషన్లో భాగంగా మనం B20 కాన్ఫరెన్స్ని మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ కండక్ట్ చేస్తున్నాం సార్ అంటే మణిపూర్లో కండక్ట్ చేస్తున్నామండి. మణిపూర్లో కండక్ట్ చేస్తూ ఉన్నాం B20 సెషన్ని. బిజినెస్ 20 అనే పేరుతో సెషన్ని కండక్ట్ చేస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు ఇండియా G20 సెషన్కి అధ్యక్షత వహిస్తూ ఉంది. ఎప్పటి నుంచి? 1 డిసెంబర్ 2022 నుండి నవంబర్ 30 2023 వరకు ఇండియా G20 సెషన్కి అధ్యక్షత బాధ్యతలు నిర్వహిస్తూ ఉంది. మరి ఈ మధ్యకాలంలో డిసెంబర్ 1 నుండి నవంబర్ 30 2023 మధ్యకాలంలో దాదాపు 245 సెషన్స్ ఏవైతే జరగబోతున్నాయో వాటన్నిటికీ ఇండియా అధ్యక్షత వహించబోతుంది. ఇందులో భాగంగానే B20 అనేటువంటి కాన్ఫరెన్స్ని, బిజినెస్ 20 అనేటువంటి కాన్ఫరెన్స్ని మనం మణిపూర్ రాష్ట్రంలో కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ B20 కాన్ఫరెన్స్కి సంబంధించి G20లో భాగంగా ఉండేటువంటి సదస్సుకి దేశంలో ఉండేటువంటి ముఖ్యమైన బిజినెస్ పార్ట్నర్స్ అంతా కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఇది B20 సెషన్. మరి మణిపూర్కి సంబంధించి ఇంకొన్ని వార్తల్లో ఉన్న అంశాలు కనుక చూస్తే మనందరికీ తెలుసు పోలో గేమ్ గుర్రం పై నుండి సో ఆడేటువంటి గేమ్ మనకి పోలో. మరి మణిపూర్ రాష్ట్రంలో, మణిపూర్ స్టేట్లో 122 ఫీట్స్ ఎత్తైనటువంటి పోలో ప్లేయర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. సో పోలో ప్లేయర్ స్టాచ్యూ inaugurated in Manipur state with a height of 122 feet. So this is the first state in India which inaugurated this polo player statue, Manipur statue. ఇప్పటి వరకు రాజకీయ నాయకులవి కానీ, కొంతమంది మహానుభావుల విగ్రహాలు కానీ, లేదు ఆధ్యాత్మికతకి సంబంధించినటువంటి విగ్రహాలు కానీ అనేక ప్రాంతాల్లో మనం చూసాం. కానీ దేశంలోనే మొట్టమొదటిసారిగా పోలో ఆడుతున్నటువంటి ప్లేయర్ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా మనకి మణిపూర్ రికార్డు సృష్టించడం జరిగింది. సో ఇది మనకి మణిపూర్లో. అలాగే మనందరికీ తెలుసు వరల్డ్లోనే హైయెస్ట్ స్టాచ్యూ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూని ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు సార్ అంటే గుజరాత్ రాష్ట్రంలో ఇనాగ్రేట్ చేశారంటే బ్యాంక్ ఆఫ్ నర్మదా రివర్ మనకి ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనే పేరుతోటి ఏర్పాటు చేయడం జరిగింది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనే పేరుతోటి ఏర్పాటు చేశారు. సో ఎప్పుడు ఏర్పాటు చేశారు సార్ అంటే 2018 అక్టోబర్ 31st ఏర్పాటు చేశారు. బికాస్ అక్టోబర్ 31st మనం ఏక్తా దివస్గా జరుపుకుంటాం. సో ఏక్తా దివస్గా జరుపుకుంటాం బర్త్డే ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఆయన బర్త్డేని ఉద్దేశించుకొని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 122 ఫీట్స్ ఉన్నటువంటి పోలో ఆటగాడి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం మనకి మణిపూర్ రాష్ట్రం. అలాగే మణిపూర్ రాష్ట్రం గురించి ఇంకొంత మనం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ గాంగ్లై అనేటువంటి ఒక పండుగ జరుపుకుంటారు. గాంగ్లై అనేటువంటి ఒక పండుగని జరుపుకుంటారండి. సో ఇది మణిపూర్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం హార్వెస్టింగ్ సీజన్లో జరుపుకునేటువంటి పండుగ. గాంగ్లై అనేటువంటి హార్వెస్టింగ్ ఫెస్టివల్ని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అని చెప్పి రేపు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడగడం జరుగుతూ ఉంది. సో దట్ ఇంపార్టెంట్. సో ఏమన్నాం సార్ అంటే గాంగ్లై అనేటువంటి ఒక ఫెస్టివల్ని ఈ రాష్ట్రంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది మణిపూర్ రాష్ట్రంలో. సో మణిపూర్ రాష్ట్రంలో జరుపుకుంటున్నటువంటి హార్వెస్టింగ్ ఫెస్టివల్ గాంగ్లై అనేటువంటి ఫెస్టివల్. అలాగే ఇక్కడ ఈ ఫెస్టివల్ని ఎవరు జరుపుకుంటారు సార్ అంటే జెలియారోంగ్ అనేటువంటి ఒక ట్రైబ్ ఉంటారు, ఒక కమ్యూనిటీ ఉంటారు. సో ట్రైబ్ పేరు జెలియారోంగ్ అనేటువంటి ఒక ట్రైబ్ ఉంటారు. ఈ జెలియారోంగ్ అనేటువంటి ట్రైబ్ జరుపుకునేటువంటి ఫెస్టివల్ మనకి గోంగ్లీ అనేటువంటి ఈ ఫెస్టివల్. అలాగే ఆల్ మణిపూర్ షుమంగ్ లీలా ఫెస్టివల్ని 2021-22లో ఇంపాల్లోని
ప్యాలెస్ కాంపౌండ్ లో జరుపుకోవడం జరిగింది. సో ఏ ఫెస్టివల్ అన్నాం? ఆల్ మణిపూర్ షుమంగ్ లీలా ఫెస్టివల్. సో ఆల్ మణిపూర్ షుమంగ్ లీలా ఫెస్టివల్. సో ఆల్ మణిపూర్ షుమంగ్ లీలా ఫెస్టివల్ ని ఎక్కడ జరుపుకున్నారు అని చెప్పి రేపు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అడుగుతారు. సో ఆల్ మణిపూర్ షుమంగ్ లీలా ఫెస్టివల్ ని ఇంపాల్, సో క్యాపిటల్ ఆఫ్ మణిపూర్ ఇంపాల్లో జరుపుకోవడం జరిగింది ఈ ఫెస్టివల్ ని. అదేవిధంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి రైలు వంతెన పైర్ అనేది త్వరలో మణిపూర్ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి రైలు వంతెన. సో వరల్డ్స్ లార్జెస్ట్ రైల్ బ్రిడ్జ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మణిపూర్. సో వరల్డ్స్ లార్జెస్ట్ రైల్ బ్రిడ్జ్ అంటున్నాం మనం. సో వరల్డ్స్ లార్జెస్ట్ రైల్ బ్రిడ్జ్ ని మనం చూడబోతా ఉన్నాం. ఎక్కడ చూడబోతున్నాం సార్ అంటే మణిపూర్లో చూడబోతున్నాం. సో నేమ్ ఆఫ్ ది రైల్ బ్రిడ్జ్ ఈజ్ పైర్ అనేటువంటి రైల్ బ్రిడ్జ్ ని మనం చూడబోతా ఉన్నాం. మరి సో ఈ బ్రిడ్జ్ కి సంబంధించినటువంటి విశేషాలని కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇది మణిపూర్లోని నోని వ్యాలీ, మణిపూర్ సో మణిపూర్ స్టేట్ లో ఉన్నటువంటి నోని వ్యాలీ అనేటువంటి ప్లేస్ లో, సో నోని వ్యాలీ అనేటువంటి ప్లేస్ లో ఇండియన్ రైల్వేస్ నిర్మించబోతుంది ఈ వంతెని. ఎవరు నిర్మిస్తున్నారు? ఇండియన్ రైల్వేస్ నిర్మిస్తుంది ఈ వంతెని. సో ఈ వంతెన యొక్క ఈ బ్రిడ్జ్ యొక్క హైట్ ఎంత సార్ అంటే 141 మీటర్స్. సో 141 మీటర్స్ హైట్ లో ఈ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎక్కడ కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు అంటే నోన్ వ్యాలీ అనేటువంటి ప్లేస్ లో కన్స్ట్రక్షన్ చేయబోతా ఉన్నారు. సో మరి ఇప్పటికీ మనకి ఇక్కడ 111 కిలోమీటర్ల పొడవైనటువంటి జిరీబామ్ ఇంపాల్ రైలు మార్గం ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో 111 కిలోమీటర్స్ పొడవున్నటువంటి జిరీబామ్ ఇంపాల్, జిరీబామ్ టు ఇంపాల్. సో జిరీబామ్ టు ఇంపాల్ అనేటువంటి సో రైలు మార్గం ఆల్రెడీ ఉంది. ఇందులో భాగంగానే ఈ వరల్డ్స్ హైయెస్ట్ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు మనకి ఈ రాష్ట్రంలో, మణిపూర్ రాష్ట్రంలో. కాబట్టి బాగా న్యూస్ లో ఉన్నటువంటి రాష్ట్రం మనకి మణిపూర్ రాష్ట్రం. వరల్డ్స్ హైయెస్ట్ రైల్ బ్రిడ్జ్ ఈజ్ గోయింగ్ టు ఇనాగ్రేట్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ అని చెప్పి రేపు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అడుగుతారు. సో నేమ్ ఆఫ్ ది స్టేట్ ఈస్ మణిపూర్ స్టేట్, వెరీ ఇంపార్టెంట్ స్టేట్. అలాగే చెక్ హావో అనేటువంటి ఒక ఫుడ్ ప్రోడక్ట్. సో ఇక్కడ చెక్ హావో అనేటువంటి ఒక ఫుడ్ ప్రోడక్ట్ బాగా న్యూస్ లో ఉంది. మణిపూర్ స్టేట్ కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ ఇది. సో ఏమన్నాం సార్ అంటే ఇక్కడ జిఐ ట్యాగ్ వచ్చింది దీనికి. చెక్ హావో అనేటువంటి ఫుడ్ ప్రోడక్ట్, చెక్ హావో అనేటువంటి సో ఇది ఒక ఫుడ్ ప్రోడక్ట్ అండి. దిస్ ఈస్ కాల్డ్ బ్లాక్ రైస్. నల్లగా ఉంటుంది అనమాట రైస్. మన రైస్ అంతా తెల్లగా ఉంటుంది కదా, కానీ ఇక్కడ ప్రొడ్యూస్ చేసేటువంటి ఈ రైస్ పేరు బ్లాక్ రైస్ అంటాం మనం, చెక్ హావో అనేటువంటి రైస్. సో ఈ రైస్ కి జిఐ ట్యాగ్ ని అందించడం జరిగింది. సో గ్లోబల్ ఐడెంటిఫికేషన్ ఇచ్చారు. జిఐ ట్యాగ్ పొందినటువంటి రైస్ ఏంటి అంటే బ్లాక్ రైస్. సో నేమ్ ఆఫ్ ది బ్లాక్ రైస్ ఈస్ చెక్ హావో అనేటువంటి రైస్ అండి. ఈ రైస్ ఇది ఈశాన్య రాష్ట్రాల్లో, నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఎన్నో శతాబ్దాలుగా వాడుకలో ఉన్నటువంటి రైస్. ఈ రైస్ కి వాళ్ళంతా కూడా చాలా ఇష్టపడేటువంటి రైస్ ఇది. ఆ రైస్ పేరు మనకి బ్లాక్ రైస్ అంటాం. దాని పేరు చెక్ హావో అనేటువంటి రైస్. సో దీనికి ఇటీవల మనకి గ్లోబల్ ఐడెంటిఫికేషన్ రావడం జరిగింది. బాగా న్యూస్ లో ఉన్నటువంటి రైస్ మనకి బ్లాక్ రైస్. రేపు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ అడుగుతారు, ఇటీవల కాలంలో ఏ రాష్ట్రంలోని బ్లాక్ రైస్ కి జిఐ ట్యాగ్ వచ్చింది అంటారు. ఏ రాష్ట్రం? మణిపూర్ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్లాక్ రైస్ కి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. ఓవరాల్ గా మనకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బ్లాక్ రైస్ కి. కాబట్టి అలాగే సో ఇంకా ఏమన్నాం సార్ అంటే ఇక్కడ వన్ మోర్ పాయింట్, యుఏఈ అండ్ ఇండియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో యుఏఈ అండ్ ఇండియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ఇండియా, భారతదేశం ఇద్దరు కలిపి ఒక ఇంటిగ్రల్ బైలాటరల్ అగ్రిమెంట్ పైన అగ్రిమెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ బైలాటరల్ అగ్రిమెంట్ అంటున్నాం. సో ఇక్కడ దేనికి సంబంధించి? ఎకనామిక్ కోఆపరేషన్ కి సంబంధించి. సో ఎకనామిక్ కోఆపరేషన్ కి సంబంధించి ఇండియా
రీసెంట్గా ఏ దేశంతో అగ్రిమెంట్ చేసుకుంది అని చెప్పి రేపు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతారు. ఏ దేశంతో చేసుకుంది అంటే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో చేసుకోవడం జరిగింది. సో మరి ఇక్కడ యుఏఈ భాగస్వామ్య సమ్మిట్ అనేది, సో ఇక్కడ యుఏఈ భాగస్వామ్య సమ్మిట్ అంటే ఏంటి అంటున్నామంటే, సో యుఏఈ పార్ట్నర్షిప్ సమ్మిట్, యుఏఈ పార్ట్నర్షిప్ సమ్మిట్, సో యుఏఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది సో ఎక్కడ జరిగింది సార్ అంటే దుబాయ్లో కండక్ట్ చేయడం జరిగింది. సో యుఏఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ హెల్డ్ ఇన్ దుబాయ్. సో ఇంటర్నేషనల్ బిజినెస్ లింకేజ్ ఫారం దుబాయ్ ఛాంబర్స్ తో పాటు ఈ సమ్మిట్ ని కండక్ట్ చేయడం జరిగింది. సింపుల్ గా రేపు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఏమంటారంటే యుఏఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ని ఇండియా మరియు యుఏఈ ఎక్కడ నిర్వహించారు? దుబాయ్లో నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి మరి గోల్డెన్ వీసా సిస్టమ్ ఉంది ఇప్పటికీ మన యుఏఈలో. సో దీన్ని సెపా ఒప్పందం కారణంగా ఈ రెండు దేశాల మధ్య పెరుగుతున్నటువంటి వాణిజ్య సంబంధాలను శిఖరాగ్ర సమావేశం అనుసరిస్తుంది అని చెప్పి ఇందులో బలంగా చెప్పడం జరిగింది. కాబట్టి వెరీ ఇంపార్టెంట్. సో యుఏఈ పార్ట్నర్షిప్ ఎకనామిక్ కోఆపరేషన్ సమ్మిట్ ఎక్కడ కండక్ట్ చేశారు అంటే దుబాయ్లో కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇంకొక న్యూస్ ఈ వారానికి సంబంధించి పాంగోలిన్ అనేటువంటిది కూడా బాగా న్యూస్లో ఉన్నటువంటి అంశం. పాంగోలిన్ అంటున్నామండి, బాగా న్యూస్లో ఉన్నటువంటి అంశం మనకి పాంగోలిన్ అనేటువంటి అంశం. సో ఈ పాంగోలిన్స్ అనేవి మనకి ఈరోజు అంతరించిపోతున్నాయంట. సో ఇవి ఆల్మోస్ట్ చూడడానికి డైనోసార్ లాగానే కనిపిస్తూ ఉంటాయి. పాంగోలిన్స్ అనేవి ఇవి అంతరించిపోతున్నాయంట మన దేశంలో. దీనికి సంబంధించి బాగా న్యూస్లో ఉంది. మరి ఎందుకు సార్ పాంగోలిన్ గురించి మాట్లాడుకున్నామంటే February 18th విచ్ ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ పాంగోలిన్ డే. సో పాంగోలిన్ డేగా జరుపుకుంటామండి మనం February 18th. సో February 18 విచ్ ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ పాంగోలిన్ డే. సో పాంగోలిన్ చూడడానికి మనకి డైనోసార్ లాగానే కనిపిస్తుంది, కానీ డైనోసార్ కాదు, అలాగే ఉంటుంది చూడడానికి. కాబట్టి పాంగోలిన్ డేని ఏ రోజున జరుపుకుంటారు అంటారు? February 18th మనం పాంగోలిన్ డే జరుపుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంపార్టెంట్. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం వార్తల్లో ఉంది, ఖతర్ దేశానికి సంబంధించి. సో మనందరికీ తెలుసు వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీ ఏది అంటే ఖతర్. ప్రపంచంలోనే రిచెస్ట్ కంట్రీ మనకి ఖతర్. సో మనం ఖతర్ దేశానికి సీ ప్రొడక్ట్స్ని బాగా ఎక్స్పోర్ట్ చేస్తాం. సీ ప్రొడక్ట్స్ సముద్రంలో దొరికేటువంటి చేపలు, సముద్రంలో దొరికేటువంటి ఎండ్రకాయలు, సముద్రంలో దొరికేటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తామంటే మన ఖతర్ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. అయితే ఈ ఖతర్ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఈ ఫుడ్ ప్రొడక్ట్స్లో మనకి విబ్రియో కలరా ఉంది అని చెప్పి. ఏం కలరా ఉందట? విబ్రియో కలరా. సో విబ్రియో కలరా ఉంది అని చెప్పేసి ఈరోజు మనకి ఈ ఖతర్ అనేటువంటి దేశం మన దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి సీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన నిషేధాన్ని విధించడం జరిగింది, బ్యాన్ విధించడం జరిగింది. కాబట్టి బాగా న్యూస్లో ఉన్నటువంటి అంశం మనకి ఈ విబ్రియో కలరా కారణంగా ఫుడ్ ప్రొడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకోవడం ఆపేసిన దేశం ఏది అంటాడు? ఖతర్ అనేటువంటి దేశం అండి. మరి మనందరికీ తెలుసు ఖతర్ అనేటువంటి దేశం ఈరోజు మోస్ట్ రిచెస్ట్ కంట్రీ అంటున్నాం. మరి మన దేశం నుంచి ఫుడ్ ప్రొడక్ట్స్ని ఎక్కువగా ఇక్కడికి సీ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తాం. మన సముద్ర ఉత్పత్తులు అంటే ఖతర్ వాళ్ళు చాలా ఇష్టపడతారు. సో అక్కడ డయేరియా లాంటి రోగాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ డయేరియా అనేది, కలరా అనేది దేని మీద ఇంపాక్ట్ అవుతుంది అంటే మనకి లివర్ మీద ఇంపాక్ట్ అయ్యేటువంటి డిసీజ్ అనమాట. కాబట్టి లివర్ మీద ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి అక్కడ డయేరియా లాంటి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మన దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి సీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కొంతకాలం పాటు ఆపేస్తున్నట్టుగా అనౌన్స్ చేసినటువంటి కంట్రీ ఏది అంటే మనకి ఖతర్ అనేటువంటి కంట్రీ. బాగా న్యూస్లో ఉన్నటువంటి విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఖతర్ అనేటువంటి దేశం 2022లో 2022 సంవత్సరంలో ఫిఫాకి ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. సో ఫిఫా ఆతిథ్యం ఇవ్వడం జరిగింది మనకి. సో ఇక్కడ ఈ ఖతర్ అనేటువంటి దేశం. కాబట్టి బాగా న్యూస్లో ఉంది. అలాగే ఇంకా న్యూస్లో ఉన్నటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటే, సో ఇక్కడ నాస్కామ్ అనేటువంటిది బాగా న్యూస్లో ఉంది. సో నాస్కామ్ బాగా న్యూస్లో ఉందండి. సో నాస్కామ్ బాగా న్యూస్లో ఉంది. మరి ఈ నాస్కామ్ ఏం చేసింది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యాప్తికి,
సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యాప్తికి ఈరోజు మనకి ఒక నివేదికని సమర్పించడం జరిగింది. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఒక డేటాని రిలీజ్ చేయడం జరిగింది మనకి నాస్కామ్. సో నాస్కామ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఒక డేటాని రిలీజ్ చేసింది. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ అంటాం మనం నాస్కామ్ని. సో నాస్కామ్ అంటే డెఫినేషన్ ఏంటి సార్, మెయిన్ ఫుల్ ఫామ్ ఏంటి సార్ అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ కంప్యూటర్స్ అనేటువంటి సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీస్ అనేటువంటిది మనకి నాస్కామ్. సో ఈ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ అటువంటి ఈ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెనిట్రేషన్ పైన ఒక నివేదికని, ఒక డేటాని రిలీజ్ చేయడం జరిగింది. దేనిపైన రిలీజ్ చేసింది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెనిట్రేషన్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెనిట్రేషన్ పైన ఒక డేటాని రిలీజ్ చేసినటువంటి సంస్థ ఏది సార్ అంటే నాస్కామ్. మరి సో ఇక్కడ ఈ నాస్కామ్ అనేది ఏం చెప్పింది సార్ దీంట్లో అంటే, సేల్స్ ఫోర్స్ తో పాటు ఇక్కడ ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యాప్తి 3.09 అని, ఇది G20 దేశాలు మరియు OECD దేశాల్లో మనకి అత్యధికంగా ఉంది అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యాప్తి 3.09 అనేది ఇక్కడ ఒక వర్షన్ అన్నమాట. సో ఈ వర్షన్ అనేది ఎక్కువగా ఎక్కడుందట? ఇది OECD దేశాల్లో ఉందంట. సో ఇక్కడ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ కంట్రీస్ లో ఎక్కువగా ఉందంట. అదేవిధంగా మనకి సో ఇక్కడ OECD దేశాల్లో కానీ G20 గ్రూప్ లో ఉండేటువంటి దేశాల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క యూసేజ్ అనేది మనకి బాగా ఈ వ్యాప్తిలో ఉంది అని చెప్పి ఈరోజు నాస్కామ్ చెప్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటారు సార్ అంటే, అకార్డింగ్ టు నాస్కామ్ in which of the following countries artificial intelligence 3.09 version is majorly spread in అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు. ఎక్కడ ఉంది అంటే OECD గ్రూప్ తో పాటు G20 కంట్రీస్ లో ఎక్కువగా మనకి ఇది ఉండడం జరిగింది. అలాగే ఈ మధ్య కాలంలో బాగా న్యూస్ లో ఉన్నది ఏంటి అంటే మనకి ఇథనాల్. సో ఇథనాల్ మనకి బాగా న్యూస్లో ఉందండి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు E20 పెట్రోల్ని తీసుకురావాలి అని చెప్పి బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే పెట్రోలియంలో 20% ఇథనాల్ కలిపితే మనం దాన్ని E20 పెట్రోల్ అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. సో E20 పెట్రోల్ని తీసుకురావడానికి బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు మన భారత ప్రభుత్వం. మరి ఈ ఇథనాల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది సార్ అంటే, ఫుడ్ ప్రోడక్ట్ వేస్ట్ నుంచి వస్తుంది. సో ఫుడ్ ప్రోడక్ట్ వేస్ట్ అంటే మనం పంటలు పండిస్తాం కదా, పంటలు పండించిన తర్వాత ఆ వేస్ట్ నుంచి వచ్చేది మనకి ఇది. సో దీంతో పాటు ఎక్కడి నుంచి వస్తుంది? షుగర్ కేన్ నుంచి వస్తుంది. షుగర్ కేన్ నుంచి వస్తుంది మనకి. షుగర్ కేన్ అంటే మనకి చెరుకు నుంచి మొత్తం రసం తీసిన తర్వాత పిప్పి ఉంటుంది కదా, సో ఆ పిప్పి నుంచి మనకి తీయడం జరుగుతుంది ఇథనాల్ని. మన దేశంలో ఈ ఇథనాల్ అనేది ఫుడ్ ప్రొడక్ట్స్ నుంచి ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి సో ఈ ఇథనాల్ని యూజ్ చేయడం వల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది, అగ్రికల్చర్ ప్రొడక్ట్ వేస్ట్ కూడా ఈరోజు వాల్యూ వస్తుంది అని చెప్పి గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి. మరి మనందరికీ తెలుసు ఆల్రెడీ రీసెంట్గా ఇండియాలో 9 బ్లెండింగ్ ప్రాజెక్ట్స్ని, ఇథనాల్ బ్లెండింగ్ ప్రాజెక్ట్స్ని ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇండియా ఎన్ని బ్లెండింగ్ ప్రాజెక్ట్స్ని ఈరోజు స్టార్ట్ చేసింది అని చెప్పి రేపు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతారు. సో 9 బ్లెండింగ్ ప్రాజెక్ట్స్ని ఇప్పటికే ఇండియా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఎవరైతే ఈ బ్లెండింగ్ ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేస్తున్నారో, ఎవరైతే ఇథనాల్ కన్జంప్షన్కి సంబంధించి ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఈరోజు సబ్సిడీతో కూడినటువంటి లోన్స్ని ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బాగా న్యూస్లో ఉంది. సో ఇథనాల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇథనాల్ ప్రాజెక్ట్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు ఈ లోన్స్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. బాగా న్యూస్లో ఉన్నటువంటి విషయం మనకి ఇది. మరి సో దీనికి సంబంధించి దాదాపు 35 crores లీటర్స్ ఇథనాల్ని ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఈరోజు మనం ఆలోచిస్తూ ఉన్నాం. సో 35 crores లీటర్స్ ఇథనాల్ని ప్రొడ్యూస్ చేయాలి అనేటువంటి ఆలోచనతోటి మన గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మరి దీనికి సంబంధించి ఓవరాల్గా
10,034 crores రూపీస్ని ఇన్వెస్ట్ చేయబోతున్నామని చెప్పి కూడా ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి న్యూస్లో ఉన్నటువంటి విషయం మనకి ఇథనాల్కి సంబంధించి. రేపు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏమంటారు అంటే వాట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ ఇండియా ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ ఇథనాల్ అంటాడు. సో వాట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ ఇండియా ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ ఇథనాల్ అంటే 35 crores లీటర్స్ ఇథనాల్ని ప్రొడ్యూస్ చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు గవర్నమెంట్ పనిచేస్తూ ఉంది. దీనికి సంబంధించి 1034 crores రూపీస్ని మనం ఇన్వెస్ట్ చేయబోతా ఉన్నాం. ఇందులో భాగంగా ఇప్పటికే మనకి 9 ఇథనాల్ బ్లెండింగ్ ప్రాజెక్ట్స్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుంది. సో దాంతోపాటు అగ్రికల్చర్ వేస్ట్కి కూడా ఈరోజు వాల్యూ వస్తుంది. అదేవిధంగా పొల్యూషన్ కూడా కంట్రోల్ అవుతుంది. సో ఇన్ని బేసిక్ ఫీచర్స్ ఉంటాయి మనకి దీంట్లో. అందుకని ఇథనాల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాం. సో దీని నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి పెట్రోల్ మనకి E20 పెట్రోల్. సో మరి E100 పెట్రోల్ని యూజ్ చేస్తున్నటువంటి కంట్రీస్ ఆల్రెడీ మనకు తెలుసు. యూఎస్ఏలో E100 ఇప్పటికీ అంటే ఇథనాల్ పర్సెంటేజ్ 100% ఉంటుంది మనకి ఇక్కడ. సో E100ని యూజ్ చేస్తున్నటువంటి కంట్రీ ఏంటంటే యుఎస్ఏ ఇప్పటికే E100ని యూజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి బాగా న్యూస్లో ఉంది, ఇంపార్టెంట్. అలాగే బెల్ మనందరికీ తెలుసు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో బెల్, అదేవిధంగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, అలాగే ఇజ్రాయిల్. సో క్యాపిటల్ ఆఫ్ ఇజ్రాయిల్ జెరూసలేం. బెల్ మరియు ఇజ్రాయిల్ ఈ రెండు దేశాలు ఏరోస్పేస్ కి సంబంధించినటువంటి ఒక అగ్రిమెంట్ ని కుదుర్చుకోవడం జరిగింది. ఏరోస్పేస్ కి సంబంధించినటువంటి అగ్రిమెంట్. సో ఏరోస్పేస్ కి సంబంధించినటువంటి అగ్రిమెంట్ ని కుదుర్చుకోవడం జరిగింది మనకి ఇజ్రాయిల్ అండ్ బెల్ కలిపి ఏరోస్పేస్ కి సంబంధించినటువంటి ఒక అగ్రిమెంట్ ని కుదుర్చుకోవడం జరిగింది. మరి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది మనకి బెల్. ఇందులో పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో పనిచేస్తుందండి మనకి. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది మనకి బెల్. సో వీళ్ళు అదేవిధంగా మనకి ఎవరు అంటే మన ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అంటాం, IAI అంటాం. సో వీళ్ళిద్దరూ కూడా ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారండి వీళ్ళిద్దరు. ఎవరెవరు కుదుర్చుకున్నారు? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేసేటువంటి బెల్ కానీ, అదేవిధంగా ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కానీ ఒక ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం సో ఇజ్రాయిల్ మరియు బెల్ వీళ్ళిద్దరూ కలిపి ఒక జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేయబోతున్నారు. సో జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేయబోతున్నారు. మరి దేనికి సంబంధించి జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేయబోతున్నారు వీళ్ళు అంటే ఇక్కడ మిజైల్ సిస్టమ్ని, క్షిపణులు రక్షణ వ్యవస్థ అంటున్నాం ఇక్కడ. అంటే మిజైల్ సంబంధించి డిఫెన్స్ సెక్టార్లకు సంబంధించినటువంటి మిజైల్స్ డెవలప్మెంట్ కి సంబంధించి ఒక జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేయబోతున్నారు ఇజ్రాయిల్ అండ్ బెల్ కలిపి. సో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఏంటి అనేది ఇంకా మనకి పూర్తి డీటెయిల్స్ తెలియదండి. సో కానీ వీళ్ళిద్దరూ మాత్రం కాంబినేషన్ లో జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేయబోతున్నారు బెల్ అండ్ సో ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అనేటువంటి సంస్థ కలిపి జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేయబోతున్నారు వీళ్ళిద్దరూ కంబైన్డ్ గా. కాబట్టి చాలా ఇంపార్టెంట్, బాగా న్యూస్ లో ఉన్నటువంటి అంశం మనకి ఇది, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి వెరీ ఇంపార్టెంట్ అండి. అలాగే ఇంకొక న్యూస్ కూడా ఈ వారంలో ఉంది మనకి. ఏమన్నాం సార్ అంటే స్పెయిన్ బాగా న్యూస్లో ఉంది. స్పెయిన్ అంటున్నాం మనం. మరి స్పెయిన్ యూరప్లోనే మొట్టమొదటిసారిగా ఇన్ ఎంటైర్ యూరప్ కాంటినెంట్లోనే మొట్టమొదటిసారిగా మెనిస్ట్రుయేషన్ లీవ్స్ ని చట్టబద్ధం చేసినటువంటి మొదటి దేశం. అంటే లీగలైజ్ చేసింది, వాళ్ళ పార్లమెంట్లో బిల్లుని పాస్ చేసింది, లీగలైజ్ చేసినటువంటి దేశం ఏది అంటే మనకి స్పెయిన్. సో 1 month క్రితం ఈ బిల్లుని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మెనిస్ట్రుయేషన్ టైంలో ఉమెన్స్ కి లీవ్స్ ని శాంక్షన్ చేయాలి అనేటువంటి బిల్లుని 1 month క్రితం మనకి అక్కడ స్పెయిన్ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఆ బిల్లు ఈ వారంలో పాస్ అయింది, దాన్ని అమలు చేస్తున్నారు మనకి స్పెయిన్ దేశం. వరల్డ్లోనే ఈ యూరప్ కాంటినెంట్ లోనే మొట్టమొదటిసారిగా మెనిస్ట్రుయేషన్ లీవ్స్ ని అందిస్తున్నటువంటి మొట్టమొదటి దేశంగా మనకి స్పెయిన్ రికార్డుని సాధించడం జరిగింది. మరి ఈ మెనిస్ట్రుయేషన్ ని బేస్ చేసుకొని మనందరికీ తెలుసు, సో ఉమెన్స్
పీరియడ్స్ టైంలో పడేటువంటి ఆ పెయిన్ ఏదైతే ఉంటుందో ఆ పెయిన్ని వాళ్ళు రిలాక్స్డ్ టైంగా కేటాయించాలి, ఆ టైంలో వాళ్ళకి వర్క్ చేయొద్దు అని వాళ్ళకి హాలిడేస్ నేను చేసినటువంటి మొట్టమొదటి యూరప్ కంట్రీ ఏది అంటే మనకి స్పెయిన్ అండి. అదేవిధంగా ఇక్కడ మనకి ఎన్ని రోజులు ఇస్తున్నారు సార్ ఇక్కడ హాలిడేస్ అంటే ఉమెన్స్కి 3 days హాలిడేస్ ఇస్తారండి. సో 3 days హాలిడేస్ ఇస్తారు. యూరప్లోనే ఇట్లాంటి హాలిడేస్ని ప్రొవైడ్ చేస్తున్నటువంటి మెనిస్ట్రేషన్ లీవ్స్ని ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫస్ట్ కంట్రీగా మనకి స్పెయిన్ రికార్డ్ని సాధించడం జరిగింది. అలాగే సో ఇప్పటికే మనకి వరల్డ్లో జాంబియా కానీ, ఇండోనేషియా కానీ, జపాన్ కానీ ఈ దేశాలన్నీ కూడా మెనిస్ట్రేషన్ లీవ్స్ని ఉమెన్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఏం దేశాలు ఇస్తున్నాయి సార్ అంటే జాంబియా అనేటువంటి కంట్రీ ఇస్తుంది. అదేవిధంగా ఇండోనేషియా అనేటువంటి కంట్రీ ఇస్తుంది. సో ఇండోనేషియా అనేటువంటి కంట్రీ ఇస్తుంది. అదేవిధంగా జపాన్ అనేటువంటి కంట్రీ ఇస్తుంది. సో వీళ్ళంతా కూడా మనకి ఇప్పటికే మెనిస్ట్రేషన్ లీవ్స్ని ఉమెన్స్కి ప్రొవైడ్ చేస్తున్నటువంటి కంట్రీస్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉమెన్స్కి మెనిస్ట్రేషన్ లీవ్స్ని ప్రొవైడ్ చేస్తున్నటువంటి కంట్రీస్ ఇవి. యూరోప్లో ఫస్ట్ కంట్రీగా స్పెయిన్ రికార్డ్ని సాధించింది. మరి ఇండియాలో ఎవరైనా ఇస్తున్నారా సార్? ఎస్, డెఫినెట్లీ ఇండియాలో ఇస్తున్నారు. ఇండియాలో 3 days పాటు మెనిస్ట్రేషన్ లీవ్స్ని ప్రొవైడ్ చేస్తున్నటువంటి మొట్టమొదటి స్టేట్ మనకి కేరళ రాష్ట్రం అండి. సో 18 years నుంచి 60 years లోపు ఉన్నటువంటి ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెనిస్ట్రేషన్ లీవ్స్ 3 daysని శాంక్షన్ చేస్తున్నటువంటి మొట్టమొదటి స్టేట్ ఏది అంటే మనకి కేరళ స్టేట్. సో కేరళ బికమ్ ద ఫస్ట్ స్టేట్ విచ్ ఈస్ రికార్డెడ్ విచ్ ఈస్ ప్రొవైడింగ్ మెనిస్ట్రేషన్ లీవ్స్ ఫర్ ఉమెన్స్ ఫర్ 3 days ఇస్తున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం మనకి ఈ రాష్ట్రం. ఏ రాష్ట్రం సార్? కేరళ రాష్ట్రం ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో అలాగే మనకి ఇక్కడ ఈ కేరళ రాష్ట్రంలో భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం అయితే మనకి బహిస్ట్ అంటే మెనిస్ట్రియేషన్ కలిగినటువంటి టెంపుల్ మనకి అస్సోంలో ఉంది. సో అస్సోంలో ఉన్నటువంటి శక్తిపీఠం అండి. సో ఈ శక్తిపీఠంలో మనకి మెనిస్ట్రియేషన్ జరుగుతూ ఉంటుంది ఎక్కడున్న అమ్మవారికి. అక్కడ ఒక్క పెద్ద ఈ మెనిస్ట్రేషన్ టైంలో పెద్ద ఉత్సవం జరుగుతారు. ఆ అంబుబాచి మేళా అంటారనమాట మనకి, అంబుబాచి మేళా. సో అంబుబాచి మేళా అనేటువంటి ఒక లీవ్ని ఇక్కడ అంబుబాచి మేళా అనేటువంటి ఒక పెద్ద ఫెస్టివల్ని కండక్ట్ చేస్తారు. ఏ రాష్ట్రంలో కండక్ట్ చేస్తున్నారు సార్ అంటే అస్సోం రాష్ట్రంలో కండక్ట్ చేస్తున్నారు. నేమ్ ఆఫ్ ది ఫెస్టివల్ అంబుబాచి మేళా అనేటువంటి ఫెస్టివల్. సో ఇది అమ్మవారికి మెనిస్ట్రేషన్ టైంలో జరిగేటువంటి ఫెస్టివల్ అనమాట. సో అక్కడ అమ్మవారికి ఋతుక్రమం వస్తుంది. ఆ ఋతుక్రమం సమయంలో ఒక పెద్ద ఉత్సవం జరుపుతారు. అక్కడ ప్రసాదంగా ఒక క్లాత్ ఇస్తారు. ఆ రెడ్ కలర్ లో ముంచినటువంటి క్లాత్ ని ఇస్తారు. దానికోసం కొన్ని కోట్ల మంది ఇక్కడ ఉన్న అమ్మవారిని సందర్శించుకోవడం జరుగుతుంది అంబుబాచి మేళా అనేటువంటి ఈ ఫెస్టివల్ కి. అలాగే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క అసెంబ్లీలో ఈ మెనిస్ట్రేషన్ లీవ్స్ కి సంబంధించినటువంటి బిల్లుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది లేటెస్ట్ గా. సో మెనిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి లీవ్ ని సో దేశంలోనే మొదటిసారిగా మనకి అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం ఏంటి అంటే కేరళ అండి. అలాగే ఇప్పుడు బిల్లుని ఇంట్రడ్యూస్ చేసినటువంటి స్టేట్ ఏది అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ స్టేట్. సో చాలా ఇంపార్టెంట్ మనకి మెనిస్ట్రేషన్ గురించి. ఇండియాలోనే మెనిస్ట్రేషన్ లీవ్స్ ని శాంక్షన్ చేసినటువంటి మొదటి స్టేట్ గా మనకి కేరళ రికార్డుని సాధించడం జరిగింది. సో అదేవిధంగా మనకి బిల్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి స్టేట్ అంటే మనకి ఈరోజు అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ కాబట్టి ఇంపార్టెంట్. కాకపోతే సో ఇది మనకి ఓవరాల్గా వరల్డ్లో అయితే స్పెయిన్, యూరోప్లో అయితే స్పెయిన్, ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి దేశాలు ఇవి జాంబియా, ఇండోనేషియా అండ్ జపాన్ కాబట్టి ఇంపార్టెంట్. ఇకపోతే నెక్స్ట్ ఏమన్నాం సార్ అంటే ఇక్కడ భారతదేశంలో ఉండేటువంటి ప్రైవేట్ కంపెనీస్ కూడా కొన్ని మెనిస్ట్రేషన్ లీవ్స్ ఇస్తున్నాయి. సో వాళ్ళు కూడా ఉమెన్స్ యొక్క కష్టాన్ని రికగ్నైజ్ చేసి మెనిస్ట్రేషన్ లీవ్స్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఏమిస్తున్నాయి సార్? బైజూస్ అనేటువంటి కంపెనీ కానీ, అదేవిధంగా మనకి జొమాటో అనేటువంటి కంపెనీ కానీ, సో అదేవిధంగా ఏఆర్సి అనేటువంటి అనేటువంటి కంపెనీ కానీ, సో అదేవిధంగా మ్యాక్స్టర్ అనేటువంటి కంపెనీ కానీ, మ్యాక్స్టర్ అనేటువంటి కంపెనీ కానీ, అదేవిధంగా ఇక్కడ మనకి గోజూపు అనేటువంటి కంపెనీ కానీ ఇప్పటికే మెనిస్ట్రేషన్ లీవ్స్ని ఇస్తున్నటువంటి ప్రైవేట్ కంపెనీస్గా మనకి రికార్డ్ సాధించడం జరిగింది. బైజూస్ ఇస్తుంది, జొమాటో ఇస్తుంది, ఆర్క్ ఇస్తుంది, మ్యాక్స్టర్ ఇస్తుంది, గోజూపు అనేటువంటి కంపెనీ ఇస్తుంది. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
ఇంకా ఏ విధమైనటువంటి ఇనిషియేషన్ తీసుకోలేదు. మెనిస్ట్రేషన్ టైంలో ఉమెన్స్కి లీవ్ ఇచ్చేటువంటి దాని గురించి ఎలాంటి ఇనిషియేషన్ తీసుకోలేదు. మేబీ భవిష్యత్తులో వీళ్ళందరినీ చూసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆలోచన చేసేటువంటి అవకాశం మనకి లేదు అని చెప్పుకోలేము. కాబట్టి ఇది మెనిస్ట్రేషన్కి సంబంధించి ఇండియాలోనే మెనిస్ట్రేషన్కి సంబంధించినటువంటి లీవ్ శాంక్షన్ చేసింది మనకి కేరళ రాష్ట్రం. కాబట్టి వార్తల్లో ఉంది, ఇంపార్టెంట్.